అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. తనని హర్షిత్ రూమ్‌లోకి తీసుకొచ్చాడా అని అనుకున్నప్పుడల్లా మనసు గాలిలో బటర్‌ఫ్లైలా ఎగురుతూ ఉంది. నా మీద బోలెడంత ప్రేమ ఉన్నా కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. చెబుతా నీ పని అనుకుంటూ తన వార్డ్‌రోబ్ ఓపెన్ చేసి బాబుకి ఇష్టమైన రెడ్ కలర్ సిఫాన్ సారీ అక్కడక్కడ బూటాతో సింపుల్‌గా బ్లాక్ కలర్ బ్లౌజ్‌తో చాలా అందంగా ఉంది. ఇక శారీని బెడ్‌పై పెట్టి వాష్‌రూమ్‌కెళ్ళింది. ఏం చేస్తే బాబు కరుగుతాడా అని ఆలోచిస్తూ బాతింగ్ ఫినిష్ చేసింది. బయటకు వచ్చి రెడ్ కలర్ శారీ కట్టుకొని 1 లేయర్ పళ్ళు పెట్టుకొని నుదిటిన స్టిక్కర్‌తో పాటు కుంకుమ అద్ది పాపిట్లో సింధూరం పెట్టి చేతులకి రెడ్ కలర్ మట్టి గాజులు, మెడలో సన్నటి చైన్, కలువకనులకి నల్లని కాటుక సింపుల్‌గా రెడీ అయ్యి సింపుల్‌గా ఉంది అనే బదులు చాలా హాట్‌గా రెడీ అయింది. బాబుని పడేయొద్దా? చీర చెంగుని చేతితో పట్టుకొని మెట్లు దిగుతూ వచ్చింది. ఆరు బాబు కౌచ్‌లో కూర్చొని పెదరాయుడు ఫోజులో కాలు మీద కాలేసుకొని కాఫీ సిప్ చేస్తూ గరం గరం వార్తలు వింటున్నాడు. ఆరు అతన్ని చూడగానే భయపడినా ఇక భయపడితే పనులు జరగవు అని ధైర్యం తెచ్చుకొని స్టైల్‌గా కిందకి దిగుతూ హర్షిత్‌కి కనబడాలని అతని దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా టీవీలో తలదూర్చాడు. ఆరుకి ఇంకా కోపం వచ్చి కాస్త లోపల టెన్షన్‌గా ఉన్నా బయటకి ధైర్యం నటిస్తూ నీ పని చెబుతాను అనుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ చీర చెంగుని అతని మీద వాలేలా ఫోర్సుగా వెనక్కి తిరిగింది. ఆమె చీర చెంగు అతడి మోముకి తగలగానే ఆమె నుండి వచ్చే న్యాచురల్ అరోమా ఏదో ట్రాన్స్‌లోకి తీసుకెళ్తే కాసేపు ఆ స్మెల్‌ని ఫీల్ అయి వెంటనే తేరుకొని చురుగ్గా ఓ చూపు చూశాడు. అతని చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా కిచెన్‌లోకెళ్ళింది ఆరు. ముసిముసిగా నవ్వుకుంటూ ఆమె కోసం కాసిన్ని పాలు ఫ్రిడ్జ్‌లో నుండి తీసి కాచి కాఫీ పౌడర్, షుగర్ కలుపుకొని కప్‌లో పోసుకొని వచ్చి అతని ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంది. బాబుగారి మీద నుండి చూపు ఏమాత్రం తిప్పకుండా సూటిగా చూస్తూ ఉంది కానీ పట్టించుకోవట్లేదు హర్షిత్. బొడ్డు కనబడేలా చీరని కిందకి కట్టుకున్న ఆరు గాలి ఫోర్సుగా వచ్చినప్పుడల్లా చీర చెంగు నడుం దగ్గర చెదిరి నావెల్ షో అవుతుంటే ఇక సర్దుకోవడం అనవసరమని అతని ఛాతి మీద చూపు ఏమాత్రం మరల్చకుండా తినేసేలాగా చూస్తూ ఉంది. హర్షిత్ చూపులు ఎంత వద్దనుకున్నా అతనికి ఇష్టమైన పార్ట్ కనిపిస్తుంటే చూడకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలో కష్టంగా ఆపుకుంటున్నాడు. నొసలు రుద్దుకుంటూ ఆరుని షార్పుగా చూసి అక్కడి నుండి వెళ్తుండగా ఒక్కసారిగా అతని చెయ్యి పట్టుకొని ఆమె మీదకి లాక్కుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమెకు తాకకుండా కాస్త వెనక్కి వంగాడు. అదే టైంలో ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ కళ్ళల్లో ఆమె మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటే హర్షిత్ ముందుగా తేరుకొని నన్ను తాకాలని చూశావో చంపుతా అంటూ వెళ్తుంటే మొగుణ్ణి తాకకుండా పక్కింటోన్ని తాకితే ఊరుకుంటాడా? అనగానే వెళ్తున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చంపేసేలా చూపు చూసి గ్లాస్ టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాజ్ నేలని ముద్దాడితే క్షణంలో అక్క నుండి రూమ్‌కెళ్ళిపోయాడు. ఆరు ఏం జరిగినా తనకి భయపడకూడదని గట్టిగా నిర్ణయించుకొని ఎలాగైనా మనసులో ఉన్న ప్రేమని బయటపడేలా చేసుకుంటాను. తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా సరే అతని వదిలే ప్రసక్తే లేదు అనుకుంటూ అతడి వెనకాలే వెళ్ళింది. డోర్ క్లోజ్ చేస్తుండగా సెకండ్‌లో ఆపి ఫోర్స్‌గా నెట్టి లోపలికెళ్ళింది. అది ఆటోమేటిక్ కావడంతో డోర్ లాక్ అయింది. ఎందుకంత కోపం? కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు. అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ చిన్నా అని గారాలు పోతుంటే బాబుకి సుర్రుమని కాలింది. లోపల ఏయ్ నా రూమ్‌కెందుకొచ్చావు? ఏంటేంటి? ఇది నీ రూమా? నీ రూమైతే నైట్ నీ బెడ్ మీద ఎందుకున్నానో, మరి నీ రూమైతే నీ కబోర్డ్‌లో నా బట్టలెందుకున్నాయో అంటుంటే గుర్రుగా చూస్తున్నాడు. కానీ ఇంకేం మాట్లాడలేదు. అయితే ఈ రూమ్‌లో నీ థింగ్స్ ఏమున్నాయో అన్నీ తీసుకెళ్ళిపో అన్నాడు. అది అసాధ్యం అనింది. ఏ? తీసుకెళ్లడం నీకు అంత కష్టంగా ఉంటే వర్కర్స్ ఉన్నారు వాళ్ళ హెల్ప్ తీసుకో అంటుంటే ఎంతమంది వర్కర్స్ వచ్చినా నా థింగ్స్ తీసుకెళ్లడం అసాధ్యం. ఎందుకో? ఎందుకంటే అన్నిటికంటే పెద్దది ఒకటుంది. అమూల్యమైనది, అపురూపమైనది అంటుంటే వియర్డ్‌గా చూసి ఏంటో అన్నాడు. నీ మనసులో నా మీద ఉండే ప్రేమ అనగానే కొన్ని క్షణాలు ఏం మాట్లాడలేదు హర్షిత్. ఆరు కూడా అతన్ని డిస్టర్బ్ చేయలేదు. ఇక తేరుకొని ఆమెను సూటిగా చూడలేక అదెప్పుడో చచ్చిపోయింది అన్నాడు ఎటో చూస్తూ. అబద్ధం. నా మీద ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు. మనిద్దరి ప్రాణాలు పోయినా మన ఆత్మలు ఒకటిగానే కలిసుంటాయి అన్నావ్ అంటుంటే అదప్పుడు ఆల్రెడీ నా ఆత్మ ఎప్పుడో గాలిలో కలిసిపోయింది.
ఉన్నది ఒకటే జీవం లేని శవంలాగా ఉన్న నా శరీరం అనగానే 6 కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని హర్షిత్కి కనిపించనీయకుండా దాచింది. నువ్వు ఎన్ని వేషాలేసినా నాలో ప్రేమని పుట్టించలేవు. పుట్టిస్తా. మళ్ళీ నా బేబీ హర్షిత్లా మార్చుకుంటా అనింది శపథం చేస్తూ. ఆరుని షార్పుగా చూసి వాష్రూమ్కెళ్ళాడు హర్షిత్. నిన్ను ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ కిందకెళ్ళింది. హర్షిత్కి ఇష్టమైన డిషెస్ ప్రిపేర్ చేయడంలో పడింది. తను వాష్రూమ్ నుండి ఎప్పుడొస్తాడో అదే టైంకి బాబు కోసం వెజ్జీ సూప్ చేసి రూమ్కి తీసుకెళ్ళింది. ఇంకా రాలేదని టేబుల్పై సూప్ బౌల్ పెట్టి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆరుకి ఇష్టమైన డ్రెస్ తీసి ఆరు వెనక్కి తిరగడం, అప్పుడే తల తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి హర్షిత్ లోపలికి రావడం తెలియకుండానే ఫోర్స్గా తిరిగేసరికి అతడికి తగిలి గిర్రున తిరిగి బాబు ఒడిలో పడిపోవడం, చేతిలో ఉన్న బట్టలు పైన ఫ్లోర్ని ముద్దాడి వాళ్ళిద్దరి మీద పడడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆమె నడుము అతని చేతుల్లోనే ఉండడం, ఇద్దరి కళ్ళు కలుసుకోవడం, బాబు మనసు వశం తప్పడం క్షణంలో జరిగిపోయాయి. ఇక అతని మీద ఉన్న ప్రేమను అంతా కళ్ళల్లో కురిపిస్తూ ఐ బ్లింక్ చేయకుండా అతన్నే చూస్తూ ఉంది ఆరో. హర్షిత్ కూడా కొన్ని రోజుల ఎడబాటుని ఆ చూపులో తనివి తీరా చూసుకుంటూ క్షణాలు నిమిషాలుగా ఆమె ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాడు. మెల్లగా తేరుకొని ఆమెను పట్టుకున్నవాడల్లా వదిలిపెట్టాడు. వెళ్ళి ఫ్లోర్ని ముద్దాడింది ఆరో. అబ్బా నా నడ్డి విరిగింది బాబోయ్ అంటూ అరిచింది గట్టిగా. ఆమె అలా అరవగానే బాబుకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ ఏం పట్టనట్లు వార్డ్రోబ్ నుండి ఆరు తీసిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ తీసుకుంటుండగా ఆల్రెడీ కింద పడేశాడు. తను తీసిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ తీసుకుంటున్నాడు అన్న కోపంతో అతను కట్టుకున్న టవల్ని గట్టిగా పట్టుకుంది. ఎక్కడ ఊడిపోతుందో అని ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు హర్షిత్. ఫ్లోర్ మీద ఉన్న ఆరు ఆమె బలం ఎంత యూజ్ చేసి టవల్ని ఇంకా గట్టిగా పట్టి లాగింది. బ్యాలెన్స్ తప్పి అమాంతం ఆమె మీద పడిపోయాడు హర్షిత్. అలా పడ్డ అతడి పెదవులు ఆమె పెదవులని స్పృశించగానే ఇద్దరిలో ఉవ్వెత్తున ఎగిసాయి హృదయాలు. అతడి టచ్ చాలా రోజులు అవుతుండడంతో ఆరు గుండె స్పీడ్గా కొట్టేసుకుంటోంది. ఇక మెల్లగా తేరుకున్న హర్షిత్ ఆరు మీద నుండి లేస్తుండగా ఆరు అతడి జుట్టు పట్టుకొని ఆమె దగ్గరికి లాక్కొని అతని పెదవులని అందుకుంది. ఎప్పుడైనా హర్షిత్ పెట్టే డీప్ కిస్ని ఇప్పుడు ఆరు డీప్గా మార్చడం ఇంకాస్త హార్డ్నెస్ పెంచి అతడి పెదవిని కసిగా కొరికింది. అప్పటి వరకు ముద్దులో లోకాన్ని మరిచిన హర్షిత్ కొరకగానే ఈ లోకంలోకి వచ్చి ఆమెను గుర్రుగా చూస్తూ ఆమె పెదవిని కొరికేలా చేసుకుంది. అతని నుండి ఆ మాత్రం రియాక్షన్కి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె చేతిలో అతడి సెమీన్యూడ్గా ఉన్న వీపు భాగాన్ని తడుముతూ గట్టిగా పట్టు బిగించింది. ఆమె నుండి దూరంగా వెళ్ళాలని అనిపించట్లేదు కానీ ఆమె నుండి పట్టు విదిలించుకొని ఆమె మీద నుండి లేచాడు. నన్ను తాకకూడదు అని చెప్పా కదా, ఎందుకు తాకుతున్నావు? ముందు నా రూమ్ నుండి బయటకు పో. పోను, అస్సలు పోను. ఏం చేస్తావు అంటూ నడుం దగ్గర చీర తప్పించి చెంగుని బొడ్డులో దోపి అతడి మీద మీదకి వెళ్తుంటే ఏయ్ చంపేస్తా అన్నాడు. చంపు అనింది ఇంకా ముందుకెళ్ళి. ఏంటి ఏమనను అని రెచ్చిపోతున్నావా? నువ్వు ఏమన్నా నాకు ఏం నష్టం లేదు మొగుడు గారు అనింది. ఏంటి నా దగ్గర నాటకాలాడుతున్నావా? నీ దగ్గర నాటకాలాడాల్సిన అవసరం లేదురా నా మగుడా అంటూ హర్షిత్ బేర్ బాడీని చూసి సిగ్గుపడుతూ అంటుంటే ఏయ్ ఛీ సిగ్గుపడకు అంటూ తన డ్రెస్ తీసి ఫాస్ట్గా వేసుకొని అక్కడి నుండి వెళ్తుండగా అతన్ని పోనివ్వకుండా అక్కడే నిలబడింది ఆరో. చేతులని పైకి పెట్టి నడుం షో అయ్యేటట్లు నిలబడింది. బాబు చూడకూడదుని నిగ్రహించుకొని తప్పుకో అన్నాడు అసహనంగా. తప్పుకోను, నాకు ముద్దు పెట్టు, అప్పుడు తప్పుకుంటా అనింది రొమాంటిక్గా చూసి. చాలానే ఆశలున్నాయి కానీ అది జరగని పని. నాకు బీపీ పెంచకుండా ఇక్కడి నుండి జరుగో. ఎక్కువ చేస్తే ఈ కాస్త షెల్టర్ కూడా లేకుండా చేస్తా. నువ్వేంద్రాబాయ్ నాకు షెల్టర్ ఇచ్చేది? ఇది నా ఇల్లు. అబ్బో నీ ఇల్లా? ఎంత కష్టం చేసి కట్టావో. చాలా కష్టం చేశాను. డే అండ్ నైట్ నిద్రపోకుండా కష్టపడి చెమటోర్చి ఈ ఇంటిని కట్టాను. ఎలా ఉంది అంటుంటే మండుతోంది. ఆరు మాటలకి ఎక్కడో తగలడిన వాసనొస్తుందే అంటుంటే బాబుకి బీపీ సర్రున పెరిగి ఆరుని పక్కకి ఓ తోపు తోసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కింద పడబోతున్న ఆరు గోడని సపోర్టుగా పట్టుకుంది. వెళ్తున్న అతన్ని నవ్వుతూ చూస్తూ ఇది శాంపిల్ మాత్రమే సీఈఓ సార్, ముందుంది అసలు కథ అనుకుంటూ టేబుల్పై పెట్టిన సూప్ బౌల్ని తీసుకుని అతడి వెనకాలే వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళి ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్న హర్షిత్ని చూసి మీరు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కుక్ చేశాను అనింది. ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోనట్లు కుక్ చేసుకుని బయటకొస్తుండగా అతడికి అడ్డుగా నిలబడింది. అసహనంగా చూస్తూ తప్పుకో అన్నాడు. తప్పుకోను
నీకిష్టమైన డిషెస్ అన్నీ చేశాను. నువ్వు తినే వరకు ఇక్కడి నుండి నేను వెళ్ళను. నిన్ను వెళ్ళనివ్వను. నువ్వేంటి నన్ను వెళ్ళనిచ్చేది? అంటూ ఆమె చేయి పట్టి పక్కకి నెట్టి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆరు తను చేసిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది అన్ని లిడ్స్ ఓపెన్ చేసి పెట్టింది. ఒక్కసారిగా అతడికి ఇష్టమైన డిషెస్ ఆరు చేతితో చేసిన కర్రీస్ స్మెల్ హర్షిత్ ముక్కు పుటాలకి తాకగానే కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తున్నాడు హర్షిత్. తనని గమనించిన ఆరు నవ్వుకుంటూ చిన్నా అని గారంగా పిలిచింది. షార్పుగా చూశాడు. ఇది తిను అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి తనకిష్టమైన కర్రీస్ వేసి కలిపి హర్షిత్ ముందు పెట్టింది. ఆమెను కోపంగా చూసి చేతిని విసిరి కొట్టాడు. ఇంకో ముద్ద పెట్టింది, అది తీసేశాడు. అలా ఎన్ని ముద్దలు పెడితే అన్ని విసిరేశాడు. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. ఆమె మాటలు ఏం పట్టించుకోకుండా తను చేసుకున్న ఓట్స్ని తిని అక్కడి నుండి వెళ్తుండగా నువ్వు తినకపోతే నేను తినను అనింది. ఆమె మాటలు ఏం పట్టనట్లు అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్షిత్. వెళ్తున్న అతన్ని చూసి బాధపడుతూ కౌచ్లో కూర్చొని ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. కాసేపటికి మేడం ఇదిగో ఈ ఫుడ్ తినండి అంటూ ఫుడ్ ప్లేట్ని ఆరు ముందు పెట్టింది. మేడ్ నాకొద్దు అనింది. మేడం తినండి. నాకొద్దు అని చెబుతున్నానుగా. మీరు తినకపోతే మిమ్మల్ని ఇంట్లో నుండి పంపించమని చెప్పారు హర్షిత్ సార్ అనగానే అతను మాట్లాడకుండా తన మీద కేర్ చూపిస్తున్నాడు అన్న సంతోషంతో ఇక ఫుడ్ ప్లేట్ని అందుకొని తినేసి ఎలాగైనా ఫుడ్ని హర్షిత్తో తినిపించాలి అనుకుంటూ తిని ఆలోచనలో పడింది. ఏదో తట్టిన దానిలా ఎస్ సూపర్ ఐడియా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళింది కిచెన్లోకి. మే ఐ కమిన్ సార్ అన్నాడు మేనేజర్. కమ్. ఈరోజు మా పెళ్లి రోజు. ఇదిగోండి సార్ స్వీట్ అని బాక్స్ తీసి హర్షిత్ చేతిలో పెట్టాడు. ఆ స్వీట్ని అందుకొని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆఫ్టర్నూన్ లంచ్తో పాటు చిన్న ట్రీట్ ఇస్తాను సార్ కాదనకండి అంటుంటే సరే అన్నాడు. తను రిక్వెస్ట్ చేసేసరికి థ్యాంక్ యూ సార్ అని చిరునవ్వు చిందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్. ఇక తను వెళ్ళిపోగానే వర్క్లో మునిగిపోయాడు హర్షిత్. మార్నింగ్ తను ముట్టుకున్న షర్ట్ ఆమె ఫ్రాగ్రెన్స్ అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు. వర్క్ చేద్దామన్న కాన్సన్ట్రేషన్ రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసహనంగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? మళ్ళీ ఎందుకు వచ్చావు అనుకుంటూ ఉండగా చల్లటి చేతులు అతడి నుదుటిన తాకుతుంటే అతనికి తెలియకుండానే మైమరిచిపోయాడు. ఆ స్పర్శ ఎప్పటికీ తనతో ఉంటే బావుండు అనిపించింది అతనికి. ఇక తెలియకుండానే అలాగే కళ్ళు మూసుకొని స్పర్శని ఫీల్ అవుతున్నాడు. కాసేపటికి చేతుల స్పర్శ తెలియకపోవడంతో అతడి చేతులు చుట్టూ వెతుకుతూ ఉన్నాయి. కళ్ళు తెరవకుండానే ఇక చేతికి ఏదో దొరికి అతడి ఒడిలోకి లాక్కున్నాడు హర్షిత్. వచ్చి అతడి ఒడిలో చేరిపోయింది. అతడి మైండ్ ఆమెను దూరం పెట్టు అని చెబుతుంటే అతని మనసు మాత్రం ఆమె సాంగత్యం కోరుకుంటోంది. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసింది. అతని నుదిటిన ముద్దాడింది. ఇక మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు హర్షిత్. ఆరు అతన్ని గట్టిగా చుట్టేసి ఉంది. ఇక వెంటనే తేరుకొని ఆమెను దూరం తోయడానికి ట్రై చేస్తుంటే గట్టిగా పట్టేసుకుంది. ఎంత దూరం పెట్టాలని చూసినా అతడి వల్ల అవ్వలేదు. ప్లీజ్ చిన్నా నన్ను దూరం పెట్టకు. నన్ను క్షమించు. నేను అనరాని మాటలన్నాను. నాకు తెలియక మాట్లాడాను. ఈ ఒక్కసారికి క్షమించు. నెక్స్ట్ టైం అలా మాట్లాడను. ప్రామిస్ అంటూ గొంతు పట్టుకుంది. లీవ్ అన్నాడు అసహనంగా. ఐ డోంట్ లీవ్ యూ. లీవ్ మీ. ప్లీజ్ చిన్నా నీ పట్టు నీదే కానీ నా మాట వినవా? వినను. వదులు నన్ను. టచ్ చేయకూడదు అని చెప్పాగా అంటుంటే అతని చెంపపై ఒక్కటిచ్చి ఎందుకురా ఇలా నన్ను బాధపట్టి నువ్వు బాధపడతావు? నిజం చెప్పు. నా మీద ప్రేమ లేదా? ఎందుకిలా ప్రేమ లేనట్లుగా నటిస్తున్నావు? ప్రేమ లేకపోతే మార్నింగ్ నాకు ఫుడ్ ఎందుకు పంపించావు? ఎందుకిలా నన్ను దూరం పెట్టి నాకు పిచ్చిదాన్ని చేస్తున్నావు? నన్ను కొట్టు తిట్టు కానీ ఇలా దూరం పెట్టకు. ప్లీజ్ చిన్నా నీకు దూరంగా ఉండలేను. లవ్ యూ సో మచ్ అంటూ అతని మోముని మొత్తం ముద్దులతో ముంచెత్తింది. చిన్నగా కంటతడి ఆమెకు కనిపించకుండా దాచి వదులు అని ఆమెను వదిలించుకొని నన్ను వదిలేయారు. ఇలా దగ్గరికి వచ్చి నాలో ఆశలు రేపి మళ్ళీ మనసు గాయపడే మాటలు అంటే ఈసారి అస్సలు తట్టుకోలేను. నేను ఒక ప్రేమికుడుగానైనా బ్రతుకుతాను గాని ప్రేమించినా నువ్వు మనసును చంపే మాటలు మాట్లాడితే భరించలేను. ఆల్రెడీ నా మనసు ఎంతో ఆవేదనకు గురైంది. దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఆ మనసుకు అయిన గాయాన్ని రేపకు. ఇక ఈసారి మర్చిపోవడం నా వల్ల కాదు. మంచిగా చెబుతున్నాను. నా నుండి దూరంగా వెళ్ళిపోవారు. ఈసారి నీ మాటలకి నిజంగానే చనిపోతా అంటున్న హర్షిత్ మాటలకి ప్లీజ్ చిన్నా ఇంకా ఎందుకు నిన్ను బాధ పెడతాను? అస్సలు పెట్టను. నన్ను క్షమించి వదిలేసే.
ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎప్పటికీ నిన్ను బాధ పెట్టను. నన్ను నమ్ము అంటూ బాధపడుతుంటే నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు. ఇక్కడి నుండి వెళ్ళిపో. కనీసం ఆఫీస్‌లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? అనగానే అక్కడి నుండి కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఇంటికెళ్ళిపోయింది ఆరో. ఆమె చూసిన చూపు గుండెల్లో ఒక్కసారిగా కలుక్కుమంది హర్షిత్‌కి. ఇక వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేక బాల్కనీలోకి వెళ్ళి సిగార్ తీసి పీలుస్తూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. లంచ్ టైంకి సార్ అన్న పిలుపుకి లోకంలోకి వచ్చి చూశాడు. సార్ లంచ్ అరేంజ్ చేశాను అంటుంటే సరే నేను వస్తున్నాను మీరు వెళ్ళండి అన్నాడు ల్యాపీ క్లోజ్ చేసి. అక్కడ నుండి మేనేజర్ రూమ్కి వెళ్ళాడు హర్షిత్. తను వెళ్ళేసరికి మేనేజర్ అన్ని అరేంజ్ చేసి హర్షిత్కి సర్వ్ చేసి తను చేసుకొని ఇద్దరు కలిసి తినడం స్టార్ట్ చేశారు. హర్షిత్ కలిపి నోట్లో పెట్టుకుంటుండగా ఒక్కసారిగా మార్నింగ్ చేసిన 6 వంటలు గుర్తొచ్చి నోట్లో పెట్టుకునేవాడలా ఆగి మేనేజర్ని చూశాడు. ఏమైంది సార్ తినండి అన్నాడు. ఇది నిజంగా మీ ఆవిడ చేసిన వంటేనా? అదేంటి సార్ అలా అన్నారు? మా ఆవిడ చేసిన వంటనే తీసుకొచ్చాను సార్ అంటుంటే ఇంకేం మాట్లాడలేదు. నోట్లో పెట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత అంత టేస్టీ ఫుడ్ని తింటుంటే ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఆరు చేసిన వంటలు గుర్తొస్తున్నాయి. ఫుడ్ ప్లేట్ని మొత్తం తెలియకుండానే ఫినిష్ చేసేశాడు. ఇక్కడ ఆరు మేనేజర్ మెసేజెస్కి నవ్వుకుంటూ హర్షిత్ కడుపు నిండడంతో ఆరు మనసు నిండి కడుపు ఖాళీగా అనిపిస్తుంటే అప్పుడు లంచ్ చేయడానికి కూర్చుంది. తినేసి హర్షిత్ తలుపులు కొన్ని రోజులుగా నిద్ర లేకపోవడంతో బాగా నిద్రొస్తుంటే వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి కాస్త మనసు కుదుట పడితే నిద్రలోకి జారుకుంది. ఎప్పటికో మెలకువ వచ్చింది. ఇక్కడ హర్షిత్ కూడా ఆరుని చూడాలని మనసు తపిస్తుంటే ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు. ఇంటి ముందు కారు పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా కేకలు వినిపించాయి. కంగారుగా ఏమైందని సౌండ్ వినిపించిన వైపుకి పరుగు తీశాడు. కిచెన్లో ఆరు బొద్దింక అని అరుస్తూ ఉంది. అప్పుడు ఆమెను చూసి కాస్త కంగారును తగ్గించుకొని ఏయ్ ఆర్ యు మ్యాడ్ అలా అరుస్తున్నావు అంటూ కసరగానే ప్లీజ్ చిన్న నాకు బొద్దింకనంటే భయం నా చీరలోకి వెళ్ళిపోయింది చూడు అంటూ ఎగురుతూ అతన్ని చుట్టేసింది. ఆమె స్పర్శకి బాబు మనసు వశం తప్పుతుంటే దూరం నెట్టాలని లేకపోయినా ఆమెను దూరం జరిపి ఎక్కడా అన్నాడు. ఇదిగో ఇక్కడ సార్ అంటూ బ్లౌజ్ చూపించింది. కళ్ళు పెద్దవి చేసి ఏంటి అన్నాడు. అవును బ్లౌజ్లోకి వెళ్ళింది చూడండి అంటూ అతడి చెయ్యి తీసి ఆమె చెస్టుపై పెట్టుకోగానే బాబు ఒళ్ళు చల్లబడిపోయింది. బాబోయ్ ఇది నా నిగ్రహానికి అగ్ని పరీక్ష పెడుతోంది. దొంగమొహంది ఇక్కడ దొరికావే అని లోపల బండబూతులు తిట్టుకొని బయటకి కోపం నటిస్తూ ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ చేతులు వెనక్కి తీసుకున్నాడు. ప్లీజ్ చిన్న తీసేయ్ అంటూ అరుస్తూ ఉంది. సరే అరవకు తీస్తాను అంటూ ఆమె పైటని తప్పించి ఎక్కడా అన్నాడు కళ్ళు మూసుకొని. చూస్తే ఎక్కడ టెంప్ట్ అవుతాడో అని. ఇదిగో ఇక్కడ అంటూ యవ్వనగిరుల మధ్య లోయలో చూపిస్తూ ఉంది. కళ్ళు మూసుకోవడంతో కనిపించట్లేదు. మెల్లగా అతని చేతి ఆమె ఎదపైకి చేరగానే ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి. ఆరుకి తెలియకుండానే స్పర్శని ఫీల్ అవుతూ మైమరుపుగా కళ్ళు మూసేసింది. ఎక్కడా అన్నాడు మళ్ళీ. అతని మాటలకి తేరుకొని హుక్స్ పెట్టుంటే ఎలా కనిపిస్తుంది? తీసి చూస్తే కనిపిస్తుంది కానీ అనరిచింది. ఆమె మాటలకి కోపం వస్తుంటే నిజంగానే కాక్రోచ్ ఉందా? నువ్వే నాటకాలు ఆడుతున్నావా? లేదు చిన్న నువ్వే చూడు కావాలంటే అది పైకి పాకుతుంది తీయు అని అరుస్తూ ఉంది ఆరో. మెల్లగా ఒక్క హుక్ తీసి కాక్రోచ్ని పట్టుకోవడం మరిచి అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. అతని చేతులు డైరెక్ట్గా ఆమె ఎదని టచ్ అవ్వగానే ఆరు హర్షిత్ని గట్టిగా చుట్టేసి పట్టు గట్టిగా బిగించింది. ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి అతడి బెడ్రూమ్కి అడుగులు వేశాడు. ఇది కలయా నిజమా అంటూ నమ్మలేనట్లుగా చూస్తూ ఉంది ఆరు. ఇక రూమ్కి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేశాడు హర్షిత్. ఆమెని బెడ్ మీదకి చేర్చి ఎందుకు నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావు? మరేం చేయను నువ్వు నన్ను దూరం పెడుతుంటే అనింది ఆరు. నిజంగా నా మీద ప్రేమ ఉండే ఇలా చేస్తున్నావా లేక అని ఏదో అనబోతుండగా హర్షిత్ చెంప చెల్లుమనిపించింది. ఆరు ఎందుకురా ఇలా మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకొని నన్ను కూడా బజారుదాని చేస్తున్నావు? నేను నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను? నువ్వు నా హర్షిత్వి కాదు కానే కాదు ఎవరో అని అతని దూరం తోసి మోకాలలో తలదూర్చి ఏడుస్తూ ఉంది. ఒకే ఒక్క మాటతో నా మునిసిని చంపేశావు కదా. నేను నీ ప్రేమ కోసం వచ్చాను. ఇలాగైనా నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందేమో అని వచ్చాను. కానీ నువ్వు నా క్యారెక్టర్ని చంపేసి నువ్వు చచ్చిపోయావు. నిజంగానే నువ్వు నాకు సెట్ కావు. నువ్వన్నది నిజమే. నీకు నాకు వర్కౌట్ అవ్వదు. నీకిష్టం ఉంది కదా డివోర్స్ ఇస్తానని. సరే సైన్ చేస్తాను అరేంజ్ చెయ్యి.
అంటూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది ఆరు. హర్షిత్ వెళ్తున్న ఆమెని చూస్తూ ఉండిపోయాడు. ఆరు హాల్లో కౌచ్లో కూర్చొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఇక్కడ హర్షిత్ కూడా ఆలోచనలతో నిద్రపోలేదు. ఆ రోజు రాత్రి ఇద్దరికీ కాలరాత్రిలాగే మిగిలిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హర్షిత్ ఏదో ఆలోచించుకున్నవాడిలా గబగబా లేచి పెరిగిన గడ్డాన్ని ట్రిమ్ చేసి బాతింగ్ ఫినిష్ చేసుకొని ఆరు పాపకి ఇష్టమైన డ్రెస్ వేసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని హెయిర్ని కోమ్ చేసుకొని కిందకొచ్చాడు ఎగ్జైటింగ్గా. ఇక సరాసరి కిచెన్కి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ కలిపి తనకి తీసుకెళ్లాడు. ఆరు ఎక్కడ కనిపించలేదు. ఇక వేరే రూమ్కి తీసుకెళ్లాడు, అక్కడ కనిపించలేదు. హర్షిత్కి కాస్త కంగారు మొదలైంది. ఇంట్లో మేడ్స్ని అడిగితే ఏమో తెలీదు అని చెప్పారు. సెక్యూరిటీని అడిగితే మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా అంటే ఏం మాట్లాడలేదు అనగానే ఒక్కసారిగా హర్షిత్ బుర్ర గిర్రున తిరిగింది. ఎక్కడికి వెళ్ళింది అని. కార్ని స్పీడ్గా ఆఫీస్కి తిప్పాడు. అక్కడికి గాని వెళ్ళిందా అని. ఎందుకైనా మంచిదే, మేనేజర్కి కాల్ చేద్దామని చేశాడు. రాలేదని చెప్పాడు మేనేజర్. ఇక వాళ్ళు కలుసుకుని బీచ్లో పార్కులలో మొత్తం వెతికాడు. ఎక్కడ జాడే దొరకలేదు. ఎక్కడికి వెళ్తుందా అని బాగా ఆలోచించి ఏదో గుర్తొచ్చిన వాడిలా కార్ని యూటర్న్ తీసుకున్నాడు. నీ సెలవడిగి నీ కదిలెలుతున్నా నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా ఎంత అనుకున్నా ఏదో బాధ మేలి పెడుతుంది లోపల అనుకుంటే మరి తెగిపోయేదా మన అనుబంధం నేటిదా బరంగా ఉంది నిజం దూరంగా వెళుతోంది జీవితం. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.